రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ కోసం చూస్తున్న మాజీ మంత్రికి వెతకబోతున్న తీగ కాలికే తగిలిందా? కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకన్నట్టు వైసీపీ అధిష్టానమే అందుకు లైన్ క్లియర్ చేస్తోందా? ప్రజెంట్ పరిస్థితుల్ని చక్కబెట్టమన్నా పర్మనెంట్గా అక్కడ బాగా వేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారా? తాను మనసుపడ్డ స్థానం ఖాళీ అవ్వడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికేసినట్లని సంబరపడుతున్న లీడర్ ఎవరు? అత్తారింటికి దారి కనపడే అవకాశం ఎంతవరకు ఉంది? గుడివాడ అమర్నాథ్ ఏపీ మాజీ మంత్రి, వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేయ ముద్ర ఉన్న నాయకుడు. అప్పుడు మంత్రి పదవికైనా ఇప్పుడు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికైనా ఈ ఫార్ములానే వర్కౌట్ అయిందన్నది ఒక అభిప్రాయం. అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ పార్టీ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడున్నా, ఏ పదవులు నిర్వహించినా ఈ మాజీ మంత్రికి ఓ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయిందన్న అసంతృప్తి మాత్రం ఉందంట ఆయనకు. గత ఎన్నికల సమయంలో పార్టీ చేసిన జంబ్లింగ్ విధానం ఫెయిల్ అవ్వడమే అందుకు కారణమంటున్నారు. అమర్నాథ్ది పూర్తిగా పొలిటికల్ ఫ్యామిలీనే. ఆయన తాత ఎమ్మెల్యే, తండ్రి గురునాథరావు ఎంపీ. ఆ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి 2014 ఎన్నికల్లో తొలిసారి వైసీపీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. గురు శిష్యులుగా ప్రచారంలో ఉన్న అమర్నాథ్, అవంతి శ్రీనివాస్ తొలిసారి ఇక్కడ బరిలోకి దిగారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నాడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల నాటికి గుడివాడ సీట్ చేంజ్ అయింది. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నాన్ లోకల్ సీట్లో అదృష్టాన్ని పరీక్షించుకోగా అప్పటి ఫ్యాన్ వేవ్లో వర్కౌట్ అయి గెలవడంతో పాటు జగన్ కేబినెట్లో చోటు సంపాదించగలిగారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేనలపై విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ మీదికి అమర్నాథ్ను సామాజిక అస్త్రంగా ప్రయోగించింది వైసీపీ. ఎన్నికల టైం వచ్చేసరికి వివిధ కారణాలతో ఆయన అనకాపల్లి నుంచి మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఆఖరి నిమిషంలో ఆయన కూడా ఊహించని విధంగా గాజువాక టికెట్ ఖరారు చేసి షాక్ ఇచ్చింది. ఇక్కడ టీడీపీ గెలుపు ఎంత చర్చనీయాంశమో వైసీపీకి ఎదురైన పరాభవం కూడా అంతే కీలకమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. బీసీ, కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే గాజువాకలో మొదట్నుంచి టీడీపీకి పట్టెక్కువ. 2019లో పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత దృష్టి పెట్టిన జనసేన తమ ఓటు బ్యాంకును కూడా బాగా పెంచుకుంది. వీటన్నిటికీ మించి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం, వైసీపీలో అంతర్గత రాజకీయాలు అమర్నాథ్కు అడుగడుగున బ్రేకులేశాయట. ఈ పరిస్థితిని ముందే ఊహించినా అధిష్టానం ఆదేశాలతో గాజువాకలో పోటీ చేసిన గుడివాడ ఫ్లాప్ షోకు పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తనకంటూ ఓ పర్మనెంట్ నియోజకవర్గం కావాలని సెర్చ్ చేస్తున్నారట ఆయన. మంత్రిగా అనకాపల్లి రాజకీయాల్లో తన ముద్ర వేయగలిగినా వచ్చే 4.5 ఏళ్ల పరిణామాలను ఇప్పుడే అంచనా వేసి అక్కడ అడుగుపెట్టడం సరైంది కాదు అన్న అభిప్రాయం ఉందట గుడివాడకు. అటు ఇటీవల జిల్లా అధ్యక్షుల నియామకంలో సిటీ బాధ్యతలు ఆయనకు అప్పగించింది పార్టీ. ఆ కార్యక్రమాల బిజీలో ఉండగానే వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టుగా ఓ పాజిటివ్ వైబ్ వచ్చిందట మాజీ మంత్రికి. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. అది ఊహించిన పరిణామమే అయినప్పటికీ అవంతి రాజీనామాతో కేడర్ చెదిరిపోకుండా ఉండేందుకు అమర్నాథ్ను రంగంలోకి దించిందంట అధిష్టానం. వెంటనే యాక్టివ్ అయిపోయిన మాజీ మంత్రి కేడర్తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక విధంగా ఇక భీమిలి బాధ్యతలు తీసుకుని దాన్నే సొంత నియోజకవర్గంగా మలుచుకోవాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకు అధిష్టానం నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమర్నాథ్ భీమిలికి పాత కాపే. ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు భీమిలి పరిధిలోని మధురవాడ, సింహాచలం వంటి ప్రాంతాలు కలిసి ఉండేవి. సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఇక్కడే ఎక్కువ. పైగా ఆయన అత్తారిది భీమిలి. ఇవన్నీ లెక్కలేసుకుని మొన్నటి ఎన్నికల్లో భీమిలి సీటు కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇప్పటిక ఖాళీ అవ్వడం, చక్కదిద్దే బాధ్యతలు తనకే అప్పగించడంతో దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని అమర్నాథ్ భీమిలిలో పాగా వేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీలో.